So after adding all these activities, మన system name first line లో add చేసుకున్నాం. Whatever the project we are handling, దాని కింద we have all the activities to perform. Okay, so అన్నిటిని కామన్ గా తీసుకొని we just ఇక్కడ ఒక arrow mark ఉంటుంది, indent అని indent ఇచ్చామని. Okay, so indent కింద system and feasibility అనేవి they comes under planning phase. అవి ఫార్వర్డ్ చేసాం. అనాలిసిస్ కింద Gantt chart and requirements, just follow the use cases వరకు అన్ని కూడా they are part of analysis phase. Okay, so you can check that name phase అని ఉంటుంది. ఆ phase అని ఉన్నాయి కాకుండా మిగతా అన్ని ఆ phase అనే దాని కిందకి వస్తాయి. డిజైన్ ఫేజ్ కిందకి ఇవన్నీ కామన్ గా వస్తాయి అండ్ టెస్టింగ్ ఫేజ్ కిందకి ఇవి 3 వస్తాయి. So now your Gantt chart is ready. Okay, so ఇక్కడ మీరు యాడ్ చేయాల్సింది who is responsible, రిసోర్స్ నేమ్స్ ఎవరు పని చేస్తారు, సిస్టమ్ రిక్వెస్ట్ మీద ఎవరు పని చేస్తారు, ప్రాజెక్ట్ మేనేజరా లేకపోతే బిజినెస్ అనలిస్టా. యూ షుడ్ మేక్ యువర్ ఓన్ కాల్. ఓకే, అండ్ మేక్ ఏ ప్రాపర్ కాల్. ఇప్పుడు ఈ డిజైన్ డయాగ్రామ్స్ అన్ని ఎవరు క్రియేట్ చేస్తారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ సాఫ్ట్వేర్ డిజైనర్, సిస్టమ్ ఆర్కిటెక్ట్. నోట్ చేసుకోండి, చూసి ఏం గుర్తుండదు. సెకండ్ ఫేజ్ లో దీస్ ఆర్ ద పీపుల్ యూజువల్లీ హూ వర్క్ ఆన్ దోస్ ఏరియాస్. సిస్టమ్ డిజైన్ చేయమంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తారు, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ చేస్తారు, ఇంటర్ఫేస్ డిజైనర్ అని ఉంటుంది రోల్. ఓకే, యూఐ డిజైనర్ అంటాము. వాళ్ళందరూ దే విల్ బి క్రియేటింగ్ ఆల్ దీస్ డిజైన్స్ అండ్ మోడల్ క్రియేషన్ ఫేజెస్. ఇవి కూడా అంతే, స్ట్రాటజీ వీటిని కూడా దే విల్ బి డూయింగ్ ఇట్. యూజర్ ఇంటర్ఫేస్ యూఐ డిజైనర్ అంటాం, యూజర్ ఇంటర్ఫేస్ డిజైనర్స్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ వాళ్ళు దే విల్ బి క్రియేటింగ్ ఇట్. టెస్టింగ్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేస్తాడు. డాక్యుమెంటేషన్ బిజినెస్ అనలిస్ట్ డాక్యుమెంట్ చేస్తాడు. మైగ్రేషన్ అండ్ కన్వర్జన్ ప్రాజెక్ట్ మేనేజర్ హ్యాండిల్ చేస్తాడు, లేదా ప్రాజెక్ట్ ఓనర్ హ్యాండిల్ చేస్తాడు, లేదా కంపెనీ హ్యాండిల్ చేస్తుంది కంప్లీట్ గా. ఓకే, ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆ కంపెనీ. సో సిస్టమ్ రిక్వెస్ట్ బిజినెస్ ఓనర్ జనరేట్ చేస్తాడు అండ్ బిజినెస్ అనలిస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటాడు. ఫీజిబిలిటీ అనాలిసిస్ ఇట్ విల్ బి కండక్టెడ్ బై ద బిజినెస్ అనలిస్ట్. ఇప్పుడు ఆర్గనైజేషన్ లో బిజినెస్ అనలిస్ట్ ఉంటారు కదా, వాళ్ళు దే విల్ బి ఎవాల్యుయేటింగ్. ఇప్పుడు మనం నియర్ బై ఉన్న ఒక మిల్క్ రిటైలర్ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు తన దగ్గరికి వెళ్తే తను మనకి చెప్తున్నాడు నాకు ఇవి రిక్వైర్మెంట్స్ అన్నప్పుడు తన రిక్వైర్మెంట్స్ అన్నిటిని డాక్యుమెంట్ చేసేది ఎవరు, బిజినెస్ అనలిస్ట్. మన ఆర్గనైజేషన్ లో ఒక బిజినెస్ అనలిస్ట్ ఉంటాడు అనుకోండి, తను వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ ఏం సాఫ్ట్వేర్ కావాలి, ఏం డిజైన్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తను తీసుకుంటాడు. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఇవి గ్యాన్ చార్ట్, ఇవన్నీ గ్యాన్ చార్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ క్రియేట్ చేస్తాడు. రిక్వైర్మెంట్స్ డెఫినేషన్ ఇవన్నీ బిజినెస్ అనలిస్ట్. డేటా ఫ్లో డయాగ్రామ్ విల్ బి క్రియేటెడ్ బై ద ఇంటర్ఫేస్ డిజైనర్ ఆర్ సాఫ్ట్వేర్ డిజైనర్. యూజ్ కేసెస్ ఇవి కూడా సాఫ్ట్వేర్ డిజైనర్, ఇంటర్ఫేస్ డిజైనర్, సిస్టమ్ ఆర్కిటెక్ట్ వీళ్ళు చేస్తారు. ఇవన్నీ కూడా సిస్టమ్ డిజైనర్, ఇంటర్ఫేస్ డిజైనర్, సిస్టమ్ ఆర్కిటెక్ట్ వాళ్ళే తయారు చేస్తారు. ఓకే, సో టెస్టింగ్, డాక్యుమెంటేషన్, మైగ్రేషన్ ఇవి చెప్పేసాను. సో నౌ ఇప్పుడు మీకు యూ షుడ్ సెలెక్ట్ ఏ డేట్, ఎనీ ర్యాండమ్ డేట్. ఒకటే డేట్ సెలెక్ట్ చేసుకోవద్దు, ఎనీ ర్యాండమ్ డేట్. ఇప్పుడు వీ హ్యావ్ 7 డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి. 24 నుంచి స్టార్ట్ చేయండి రూల్ నెంబర్ వైజ్. 24th ఒకరు, 25th ఒకరు, జస్ట్ మెన్షన్ ఇట్. 24th, 25th, 26th, 27th, 28 ఏదన్నా ఒక డేట్ రోజు స్టార్ట్ చేసేది. ఓకే, సో డిఫరెంట్ డేట్స్, నాట్ ఆన్ కామన్ డేట్స్. స్టార్ట్ చేసి క్లోజ్ చేసేసుకోండి. అంటే మీరు 1.5 month లో డిసెంబర్ ఫస్ట్ వీక్ కల్లా అయిపోయేట్టు క్లోజ్ చేసుకోండి. డిసెంబర్ లో ఫస్ట్ వీక్ కల్లా అయిపోయేట్టు క్లోజ్ చేసుకోండి. డిసెంబర్ సెకండ్ వీక్ అనుకోండి, డిసెంబర్ సెకండ్ వీక్ కల్లా క్లోజ్ చేసుకోండి. డిసెంబర్ 15th అనుకోండి. ఓకే, ఓకే అండి, అర్థమైందా? ఇంత సింపుల్, ఏం లేదు. ఓకే, దెన్ యూజువల్లీ మనం ఏం రాస్తాం, వి డిస్క్రైబ్ ద ప్రాజెక్ట్ కదా. సో ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎన్ని డేస్ పడుతుంది. ఓకే, సో ఆ బేసిక్ డిస్క్రిప్షన్ మనం క్లియర్ గా ఒక పారాగ్రాఫ్, స్మాల్ ఒక 100 word పారాగ్రాఫ్ బిలో ఆర్ అబౌవ్ ద Gantt chart. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ Gantt chart. Gantt chart అయిపోయిన తర్వాత యూ వాంట్ సిస్టమ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ది ఒక డాక్యుమెంట్ జనరేట్ చేయాలి ఫర్ యువర్ ప్రాజెక్ట్. ఓకే, ఇది క్లియర్ గా రాసేస్తే ఇందులో మీరు ఖచ్చితంగా యూనిట్ టు ఇంక్లూడ్, మీకు ఐడియా ఉంది, ప్రిడిసెసర్స్ ఇంక్లూడ్ చేస్తాం, రిసోర్స్ నేమ్స్ ఇంక్లూడ్ చేస్తాం, Gantt chart కాపీ పేస్ట్ స్క్రీన్ షాట్. అంటే ఇక్కడ నుంచి మనము ఇక్కడ ఫోటో అని ఉంటుంది ఆప్షన్, కాపీ పిక్చర్ అని. జస్ట్ క్లిక్ ఆన్ కాపీ పిక్చర్. ఇక్కడ కాపీ పిక్చర్ అని ఉంటుంది చూస్తే, అండ్ 2GIF సెలెక్ట్ చేసుకున్న ఫ్రమ్ డేట్ నుంచి లాస్ట్ డేట్. కొన్ని ఉన్నాయి కాబట్టి వచ్చేస్తాయని. ఫ్రమ్ డేట్ 12 November
మీ దానిలో ఉన్న డేట్ ప్రకారం టు డేట్ లాస్ట్ డేట్ దాకా తీసుకొని ఓకే కొడితే ఇట్ విల్ బి డౌన్లోడెడ్ ఇన్ దిస్ పర్టికులర్ లొకేషన్. డౌన్లోడ్ చేసుకొని దాన్ని కాపీ పేస్ట్ చేసుకోండి మీ డాక్యుమెంట్ లో. ఓకే, ఇది ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే సిస్టమ్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ జనరేట్ చేయాలి మీరు. ఐ సెంట్ యూ అన్ ఈమెయిల్. సి ఇందులో ఉంది మనకి బుక్. ఈ బుక్ లోంచి యూ ఆర్ సపోజ్ టు డౌన్లోడ్, ఈ బుక్ డౌన్లోడ్ చేసుకోండి. ఇది కీప్ ఇట్ విత్ యూ. ఓకే, సో ఎవ్రీ టైమ్ ఐ విల్ బి షేరింగ్ లింక్. కాకపోతే మీరు సిస్టమ్ డిజైన్ అండ్ అనాలిసిస్ ది బుక్ ఒకటి నేను షేర్ చేశాను. ఆ బుక్ ని మీరు యూ షుడ్ కీప్ ఇట్ విత్ యూ. ఆల్రైట్, సో దీంట్లో మనకి వెరీ క్లియర్ గా ఉంటాయి. ఫస్ట్ వన్, we need to create 5 different requirements of the system. And every time functional non-functional requirements generate చేసి వదిలేసాం. functional requirements లో there will be 5 different types of requirements: output requirements, input requirements, process requirements, control requirements. ఇలా మనకి we will be having 5 different types of requirements. ఆ ప్రతి రిక్వైర్మెంట్ ని మనం ఎలా రాయాలనే దానికి క్లియర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇచ్చారు. సో అవుట్పుట్ అంటే మన అప్లికేషన్ జనరేట్ అయిపోయిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ అవుట్పుట్స్ వీఆర్ గోయింగ్ టు గెట్. అక్కడ ఇచ్చారు మేబీ రిపోర్ట్ దట్ స్పీక్స్ అబౌట్ స్టాటిస్టిక్స్. రిపోర్ట్ అంటే మన సిస్టమ్ ఏమేమి మనకి ప్రిడిక్ట్ చేయగలదు, ఏమేమి టైప్ ఆఫ్ రిపోర్ట్ జనరేట్ చేయడానికి మనకి హెల్ప్ఫుల్ అవుతుంది, దాన్ని మనం డాక్యుమెంట్ చేయాలి. ఇట్ ఆల్ వేరీస్ బేస్డ్ ఆన్ యువర్ బిజినెస్ రిక్వైర్మెంట్, రైట్? మీరు ఏదైతే ప్రాజెక్ట్ మీరు చూస్ చేసుకున్నారో ఆ ప్రాజెక్ట్ మీకు అల్టిమేట్ గా ఏమేమి అవుట్పుట్స్ ఇస్తుంది. మేబీ హౌ మెనీ ఎంప్లాయీస్ వర్క్ డ్యూరింగ్ దిస్ మంత్, శాలరీ రికార్డ్స్ జనరేట్ చేయడం, ఏమేం ప్రోడక్ట్స్ కన్స్యూమ్ అయ్యాయి ఈ మంత్ లో. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాజెక్ట్. మీ ప్రాజెక్ట్ దేని గురించి అని దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇఫ్ యూఆర్ ఏ రిటైల్ కస్టమర్, రిటైల్ షాప్ అనుకోండి మీది, యూ మైట్ బి లుకింగ్ ఆఫ్టర్ వాట్ ప్రోడక్ట్స్ కన్స్యూమ్డ్ మోర్, వాట్ ప్రోడక్ట్స్ కన్స్యూమ్డ్ లెస్, ఓకే, విచ్ ప్రోడక్ట్స్ ఆర్ అవుట్ ఆఫ్ స్టాక్. ఇటువంటి రిపోర్ట్స్ అని ఎలా మనం ప్రొక్యూర్ చేసుకోవాలంటే వాటికి సంబంధించిన రిపోర్ట్స్ ని మనం మన అప్లికేషన్ జనరేట్ చేయాలి. సో మన అప్లికేషన్ ఏమేమి అవుట్పుట్స్ జనరేట్ చేస్తుంది అంటే మనం వ్యూ చేసుకోవడానికి ఏమేమి అవుట్కమ్స్ ఇస్తుంది మనకి, అది ఆ రిపోర్ట్స్ అన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇట్ షుడ్ బి షోన్. ఓకే, సో దట్ ఈస్ అవుట్పుట్ ఎగ్జాంపుల్స్. కింద ఇన్పుట్ ఎగ్జాంపుల్స్. ఇన్పుట్ ఎగ్జాంపుల్స్ అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్స్ స్టోర్ లో పెడుతున్నాం అనుకోండి, వి షుడ్ స్వైప్ ఇట్. స్వైప్ చేసినప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇన్పుట్స్ అన్ని వెళ్తాయి. వాట్ ఇన్పుట్స్ ఇట్ టేక్స్, ఓకే, ఆ డీటెయిలింగ్ మనం ఇవ్వాలి. ఇఫ్ యు ఆర్ స్టోరింగ్ ఏ ప్రోడక్ట్ అనుకోండి, ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ క్యారెక్టరిస్టిక్ ఇవన్నీ ఉంటాయి యూజువల్ గా. ఓకే, మోస్ట్లీ మీ అన్ని ప్రోడక్ట్ రిలేటెడ్ కాబట్టి ప్రోడక్ట్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక అపాయింట్మెంట్ బేస్డ్ సిస్టమ్ అనుకోండి, కస్టమర్ ఏ ఎంప్లాయీ నేమ్ ఏంటి, ఏ టైము, వచ్చే టైం ఏంటి, వెళ్ళే టైం ఏంటి, అపాయింట్మెంట్ క్లోజింగ్ టైం ఏంటి, ఇవన్నీ మీకు ఇన్పుట్స్ అయిపోతాయి. సో వెన్ వీఆర్ టేకింగ్ అపాయింట్మెంట్, వెన్ వీఆర్ యాడింగ్ అన్ ఎంప్లాయీ, ఇవన్నీ వాటికి వాళ్ళ పేర్లు అవన్నీ మనం ఇన్పుట్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీ అప్లికేషన్ లో మీరు ఏం చేస్తారు, యూజువల్లీ ఎంప్లాయీ డీటెయిల్స్ ఇంక్లూడ్ చేస్తారు, ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇంక్లూడ్ చేస్తారు, కస్టమర్ డీటెయిల్స్ ఇంక్లూడ్ చేస్తారు. ఓకే, సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని మనం ఇన్పుట్స్ గా ఇస్తాం. దే ఆర్ ద ఇన్పుట్స్. ఓకే, అవుట్పుట్స్ ఏమొస్తాయి మనకి, ఓవరాల్ ప్రాసెస్ నుంచి అయిపోయిన తర్వాత మనం ఏదైతే వాల్యూస్ మనం చూడాలనుకున్నా అవన్నీ. సో టోటల్ సాలరీస్ పెయిడ్, టోటల్ ప్రొడక్ట్స్ సోల్డ్, టోటల్ రెవెన్యూ జనరేటెడ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ విల్ బి జనరేటెడ్ స్టాటిస్టికల్ అనాలిసిస్ కోసం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాసెస్ అనాలిసిస్. సో లెట్ మీ ఓపెన్ దిస్. సో ప్రాసెస్ అనాలిసిస్ లో we speak about some process. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రోజు 4 అపాయింట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి అనుకోండి, నేను ఒక 1 అపాయింట్మెంట్ నేను బుక్ చేస్తే దెన్ ఇట్ షుడ్ ప్రాసెస్. ఏం ప్రాసెస్ చేస్తుంది అది, అవైలబుల్ అపాయింట్మెంట్స్ నుంచి ఒక అపాయింట్మెంట్ ని మైనస్ చేస్తుంది. సో నౌ దేర్ విల్ బి ఓన్లీ 3 అపాయింట్మెంట్స్ అవైలబుల్. వీటిని మనం ప్రాసెస్ రిలేటెడ్ థింగ్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టోర్ లో ఒక మిల్క్ బికీస్, బ్రిటానియా మిల్క్ బికీస్ ఒక 10 ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి, ఎక్స్ పర్సన్ వచ్చేసి ఒక మిల్క్ బిస్కెట్ ప్యాకెట్ కొనేసుకుంటే అదేంటి, ఇక్కడ ప్రాసెస్ ఒకటి జరుగుతుంది. ఏం ప్రాసెస్ జరుగుతుంది, స్టాక్ లో ఉన్న 10 ప్రోడక్ట్స్ నుంచి ఒక ప్రోడక్ట్ వెళ్ళిపోతుంది. ఓకే, అది ఒక ప్రాసెస్ జరుగుతుంది. దెన్ సోల్డ్ అకౌంట్ లోకి సేల్ అయిపోయిన అకౌంట్ ఉంటుంది, ఆ సేల్ అయిపోయిన అకౌంట్ లోకి ఒక బిస్కెట్ ప్యాకెట్ యాడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ దట్ విల్ బి ద ప్రాసెస్. అండర్స్టూడ్? సో ఇలా ప్రాసెసెస్ మనకి సిస్టమ్ లో జరిగే ప్రాసెసెస్ ఏమి ఉంటాయి. ఇప్పుడు మీరు యూ షుడ్ ఎవాల్యుయేట్, నా బిజినెస్ ఇది, ఈ బిజినెస్ లో ఈ ప్రాసెస్ ఉన్నాయి, ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఈ ప్రోడక్ట్స్ అమ్మినప్పుడు స్టాక్ లోంచి ఒకటి మైనస్ అవుతుంది, సో సేల్ అకౌంట్ లో ఒకటి యాడ్ అవుతుంది, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇఫ్ యూఆర్ యాడింగ్ స్టాక్ టు ద స్టాక్ అనుకోండి, ఒక 100 ప్రోడక్ట్లు యాడ్ చేస్తే స్టాక్ లోకి ఒక 100 ప్రోడక్ట్స్ యాడ్ అవుతుంది. ఓకే, వెన్ న్యూ ప్రోడక్ట్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ టు ద స్టోర్,
the value of number of products available in the store will be increased. Okay, అర్థమైందండి? Then performance అంటే మీ సిస్టమ్ పెర్ఫార్మెన్స్ రిలేటెడ్, ఎంప్లాయీ పెర్ఫార్మెన్స్ అన్నట్టు కాదు, సిస్టమ్ పెర్ఫార్మెన్స్ అనుకోండి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మన సిస్టమ్ కి ఒక అక్కడ వాడిచిన దాని ప్రకారం ఏంటంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ యూజర్స్ దట్ కెన్ యాక్సెస్ ద సిస్టమ్ ఎట్ ఏ టైమ్. ఓకే, హౌ మెనీ రికార్డ్స్ వీ కెన్ ఎంటర్ ఇన్ టు ఇట్, దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ దట్ ఆర్ మెన్షన్డ్ ఓవర్ దేర్. సో సిమిలర్లీ మీకు ఎంతమంది యూజర్స్ వరకు మనం క్రియేట్ చేసుకోవచ్చు మన అప్లికేషన్ కి. ఓకే, సో దానికి సంబంధించిన డీటెయిల్, మాక్సిమం మినిమం ఇష్యూస్ విచ్ ఇంక్రీజెస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ సిస్టమ్. ఏంటి మన సిస్టమ్ 25 పీపుల్ కి సపోర్ట్ చేస్తుంది అనుకోండి, ఇప్పుడు 20% వచ్చాడు అనుకోండి, 26% ఇట్ జనరేట్స్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్. ఓకే, అంటే మన సిస్టమ్ ని ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేసుకోవాలంటే ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ మనం ఫాలో అవ్వాలనేది పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్ లో వి మెన్షన్. అండ్ ద ఫైనల్ వన్ ఇస్ కంట్రోల్ ఎగ్జాంపుల్స్. ఓకే, కంట్రోల్ ఎగ్జాంపుల్స్ జనరల్ గా డెసిషన్ వేరియబుల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లాగిన్ అవ్వాలనుకోండి, మనం ఒక ప్రోడక్ట్ కొనాలంటే లాగిన్ అవ్వాలి అనేది ఒక కంట్రోల్. ఓకే, ఓన్లీ వెన్ ద పర్సన్ ఈస్ సబ్స్క్రైబ్డ్ అండ్ లాగ్డ్ ఆన్ టు ద అప్లికేషన్ దెన్ ఓన్లీ హీ కెన్ పర్చేస్. అది ఒక కంట్రోల్ అనమాట. ఒక డెసిషన్ ఉంటుంది, అంటే మనం డెసిషన్ బాక్స్ వచ్చేసి ఇఫ్ లాగ్డ్ ఇన్ వీ కెన్ గో టు ద నెక్స్ట్ లెవెల్, అదర్వైజ్ వీ కెన్ నాట్ గో. అది సెకండ్ వన్ ఏంటి అంటే ఇప్పుడు లాగిన్ అయితేనే దానిలోకి వెళ్ళగలం, అది ఒకటి. సో సమ్ సెక్యూరిటీ రిలేటెడ్, యూ విల్ గెట్ మల్టిపుల్ ఛాలెంజెస్. ప్రోడక్ట్ అవైలబుల్ ఉంటేనే మీరు పర్చేస్ చేయగలరు. స్టాక్ లో ప్రోడక్ట్ అవైలబుల్ ఉండాలి, అవైలబుల్ లేకుండా మీరు పర్చేస్ చేయకూడదు, అంతే కదా. సో మీ సిస్టమ్ లో ఇప్పుడు ప్రోడక్ట్ క్వాంటిటీ లేదనుకోండి, క్వాంటిటీ 0 ఉందనుకోండి, ఈవెన్ దెన్ కస్టమర్ పర్చేస్ చేస్తే వాడికి మనం ప్రోడక్ట్ ఏమి ఇస్తాం మరి? సో ఆ కంట్రోల్ మెకానిజం మనం పెట్టాలి. ప్రోడక్ట్ అవైలబుల్ ఉన్నప్పుడు మాత్రమే పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, పేమెంట్ అనేది క్యాష్ తోనే చేయాలి, లేదా పేమెంట్ విల్ బి అలౌడ్ యూజింగ్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కార్డ్స్. దీస్ ఆల్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోల్ మెకానిజమ్స్ అన్నమాట. మనం బిజినెస్ లో ఇవి కొన్ని రూల్స్ సెటప్ చేసుకుంటాం కదా, రూల్స్ అన్నమాట. ఓకే, క్లారిటీ? సో దీస్ 5 ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ దట్ వి క్రియేట్. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ అసెస్ యువర్ వర్క్. మీ వర్క్ లో, మీ ప్రాజెక్ట్ లో ఏమేమి పనులు జరుగుతాయో నోట్ చేసుకోండి, ఫంక్షనాలిటీస్ నోట్ చేసుకోండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేమి ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన రిటైల్ స్టోర్ అనుకోండి, మనం ఫస్ట్ యాక్టివిటీ ఏముంటుంది? రిటైల్ స్టోర్ స్టాక్ తెచ్చి పెట్టుకోవాలి. ఓకే, స్టాక్ షుడ్ బి యాడెడ్ టు ద డేటాబేస్. స్టాక్ లో యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈచ్ ప్రోడక్ట్ ఎంత క్వాంటిటీ ఉంది, ఆ ప్రోడక్ట్ పేరు ఏంటి, ఆ ప్రోడక్ట్ వెయిట్ ఎంత, ఆ ప్రోడక్ట్, ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో సమ్ బేసిక్ డీటెయిల్స్ అబౌట్ ద ప్రోడక్ట్. అంటే అక్కడ మీకు ఏం తెలుస్తాయి? అప్పుడు ఇన్పుట్స్ తెలుస్తాయి, క్వాంటిటీ తెలుస్తాయి, అండ్ ప్రాసెస్ రిలేటెడ్ తెలుస్తాయి. when we are adding స్టాక్, ఎక్కడ యాడ్ చేస్తున్నాం స్టాక్ అనేది. ఓకే, 3 ఇష్యూస్ మీకు తెలుస్తాయి. అండర్స్టూడ్? సో నెక్స్ట్ ఏం చేస్తాం మనం? ప్రాసెస్ తర్వాత యాడ్ చేసిన తర్వాత మేబీ వీ మైట్ బి సెల్లింగ్ ఏ ప్రోడక్ట్ అనుకో. సేల్ చేసినప్పుడు మేబీ కస్టమర్ డీటెయిల్ తీసుకుంటే మనం కస్టమర్ డీటెయిల్స్ ఇన్పుట్ కింద వస్తాయి. దెన్ ఒకవేళ కస్టమర్ డీటెయిల్ తీసుకోలేదు అనుకోండి, జస్ట్ ప్రోడక్ట్ సోల్డ్, మనీ గివెన్ బ్యాక్, వీటికి సంబంధించిన డీటెయిల్స్ యాడ్ చేస్తాం. అక్కడ ఇన్పుట్స్ ఏముంటాయి? ఇన్పుట్ మనీ, అవుట్పుట్ మనీ, ఇట్లా కొన్ని డీటెయిల్స్. అంటే మీ ప్రాసెస్, టోటల్ ప్రాసెస్ ఏంటి అనేది. ఇప్పుడు మీరు ఎవ్రీ డే వెన్ యూ వాంట్ టు సర్చ్ ఎ ప్రోడక్ట్, లేదా మన సిస్టమ్ డైరెక్ట్ అలర్ట్ జనరేట్ చేయొచ్చు. ఏంటి అంటే దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్ దట్ ఆర్ హ్యావింగ్ వెరీ లెస్ స్టాక్ ఇన్ యువర్ స్టోర్. ఒక్కొక్క ప్రోడక్ట్ 2 ప్రోడక్ట్స్ ఉన్న స్టోర్స్ ఉన్న డీటెయిల్స్ అన్ని మీకు ముందే చూపించాలేమో. దట్ ఈస్ అవుట్పుట్. ఓకే, ద సిస్టమ్ షుడ్, దానికి మనం ఎలా రాసుకుంటాం? ద సిస్టమ్ షుడ్ అలర్ట్ us what are the minimum available products in the store. అండర్స్టూడ్? సో ఈ విధంగా మీరు అంటే ఒక్కొక్క స్టెప్ అసెస్ చేసుకుంటూ వెళ్తేనే యూ విల్ అండర్స్టాండ్. ఓకే, సో యూ జస్ట్ క్రాస్ చెక్ దీస్ ఎగ్జాంపుల్స్. దీస్ ఆర్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్. మోస్ట్లీ మన ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ క్రియేట్ చేసేటప్పుడు ఇలాంటివే ఉంటాయి. సో కాకపోతే నేను లాస్ట్ టైం మీకు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు, లైక్ వెన్ ఐ టోల్డ్ యూ టు రీడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ అన్నప్పుడు అందరూ ఎస్ఆర్ నోల్ పెట్టి ఆన్సర్స్ రాశారు. విచ్ ఇస్, నేను షాక్ అయిపోయినా చూసినప్పుడు, ఏది ఎస్ఆర్ నోల్ పెట్టారేంటి వీళ్ళు అని. దట్ ఈస్ నాట్ ద వే టు రైట్. ఆ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చారు, మీరు ఎగ్జాంపుల్ ఉందనుకోండి, ఆ క్వశ్చన్ ని మీరు చదివి ఓకే ఇక్కడ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మనం రైట్అప్ చేయాలి, ఈ క్వశ్చన్ కి రిలేటెడ్ గా మనం రైట్అప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ నీడ్ ప్రోటోటైప్ అని ఉంది అనుకోండి. ఎస్, వీ నీడ్ ఎ ప్రోటోటైప్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రైటింగ్ దట్? అంతే కదండి. సో మనం ప్రోటోటైప్ కావాలంటే ప్రోటోటైప్ కావాలి, ఎందుకు కావాలనేది రాయాలి మనం.
ద అప్లికేషన్, సో మనము ఒక ప్రోడక్ట్ సేల్ సర్వీస్ వీటి గురించి రాస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వీ నీడ్ ఏ ప్రోటోటైప్ అన్నట్టు రైటప్ చేయాలి మనం. ఓకే, అలా ఇక్కడ ఉన్న వాటిని యాజ్ టీస్ గా తీసుకొని మీరు రీప్లేస్ చేసుకోకండి. దట్స్ వెరీ బ్యాడ్ ఐడియా. నేను ఐ హావ్ సీన్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఒక ఇద్దరు ముగ్గురు క్లియర్ గా ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ ఆన్సర్స్ రాశారు లాస్ట్ టైం, లాస్ట్ డాక్యుమెంట్. గుర్తుందా మీకు? గుర్తుందా లాస్ట్ డాక్యుమెంట్ ఏంటో? IS 5803. Yes, sir. ఫీజిబిలిటీ స్టడీ అండి. feasibility study ki you got different types of feasibility. Each feasibility ki there are multiple questions that should be addressed. Okay, నేను ఏం చెప్పాను, ఆ క్వశ్చన్స్ చదువుకొని దానికి అడ్రస్ చేయండి క్లియర్ గా అని చెప్పాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ ఆల్రెడీ వర్క్ డన్ MRDs, మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసినప్పుడు యూ కమ్ అక్రాస్ రిక్వైర్మెంట్స్, ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, ఫీజిబిలిటీ స్టడీస్, ఇవన్నీ మీకు తెలుసు కదా ఉన్న ఉద్దేశంతో నేను చెప్పాను ఏమని, యు ఆర్ సపోజ్ టు రీడ్ ద క్వశ్చన్, అండర్స్టాండ్ ద క్వశ్చన్ అండ్ రైట్ అప్ చేయండి అని. సో మీరు చాలా మంది ఏం చేశారు, ఎస్ఆర్ నో పెట్టేసి అక్కడ ఏముంది అదే రాస్తే, ఇప్పుడు మన అదంతా ప్లేగరిజమే కదండి. అంటే ఎస్ఆర్ నో మనం పెట్టలేము, అలా కాదు. ఓకే, సో మీరు క్లియర్ గా రైటప్ చేయాలి. యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్. మీరు ఏదో ఒకటి రాసేస్తేలాగా. ఇప్పుడు ఇవి కూడా ఏంటంటే దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ యూ. మీ బిజినెస్ రిక్వైర్డ్, వాళ్ళు ఇచ్చిన బిజినెస్ అది వేరే బిజినెస్ అయి ఉంటుంది. మీ బిజినెస్ కి మీ రిక్వైర్మెంట్స్ మీరు రాసుకోవాలి. ఫస్ట్ లిస్ట్ అవుట్ వాట్ ఆర్ ద ఫంక్షనాలిటీస్ దట్ ఆర్ కండక్టెడ్. ఇప్పుడు మీరు మిల్క్ సెల్లింగ్ బిజినెస్ అన్నారు అనుకోండి, దానికి సంబంధించిన ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే, స్టాక్ అవైలబిలిటీ ఎలా తీసుకుంటారు. ఇప్పుడు స్టాక్ అవైలబిలిటీ అంటే ప్రోడక్ట్ యాడింగే కాదు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి అంటే మీరు అనలైజ్ చేయండి, మీరు బ్రెయిన్ స్టార్మ్ చేసుకోవాలి, మీ బుర్ర వాడాలి. ఓకే, సో ఆల్మోస్ట్ నేను 80% 90% నేను చెప్పినట్టు, అండ్ ఆ కంటెంట్ చూస్తే మీకు 100% మీ కళ్ళ ముందు ఉన్నట్టే. ద థింగ్ ఈస్ యు ఆర్ సపోజ్ టు ఎవాల్యుయేట్ యువర్ వర్క్. మీ ప్రాజెక్ట్ ఏంటి, దానికి ఏం ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇద్దాం అనుకున్నారు అనే దాన్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఓకే, సో ఎవాల్యుయేట్ చేసుకుని దాని నుంచి యూ షుడ్ రైట్. Okay, this is the requirement for further day. Next total day ki ide work. Just first Gantt chart finish cheyandi and send it to me as quick as possible. Then start working on system requirements checklist. Okay, and every document, whatever the document you are sending, that should be in APF format unless I say that this is you are supposed to work in some other format. Okay, a document download cheskondi, danlone write up cheskondi. Understood? That's it from my side. Okay, give your best. Thank you. Any questions?